ఫ్రెండ్స్, BYD వాళ్ళ మూడో ఎలక్ట్రిక్ కార్ని మన ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. మరి ఆ కార్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. BYD మన ఇండియాలో లాంచ్ చేయబోయే మూడో ఎలక్ట్రిక్ కార్ గురించి మాట్లాడుకునే ముందు ఈ కంపెనీ గురించి కాసేపు అయితే మాట్లాడుకుందాము. BYD ఫుల్ ఫామ్ వచ్చేసరికి బిల్డ్ యువర్ డ్రీమ్స్. ఇదొక చైనాకి చెందిన కంపెనీ అనమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వాళ్ళ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో చాలా ఫేమస్ అయిపోయారు. టెస్లాకి కాంపిటీషన్గా ఈ BYD ఎలక్ట్రిక్ కార్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా సేల్ అవుతూ ఉంటాయి. LFP కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీస్తో వీళ్ళు బ్లేడ్ షేప్లో ఉన్న బ్యాటరీస్ని అయితే తయారు చేస్తారు. సో ఆ బ్యాటరీస్ మన వరల్డ్లోనే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బ్యాటరీస్. ఇక ఇండియా గురించి మాట్లాడుకుంటే 2007వ సంవత్సరంలో మొబైల్ ఫోన్లో బ్యాటరీస్ తయారు చేస్తామని వీళ్ళు మన ఇండియాలోనైతే బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ 2013లో మన హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్తో పార్ట్నర్షిప్ అయి ఎలక్ట్రిక్ బస్సులని వీరు ఇక్కడ తయారు చేయడం అయితే మొదలుపెట్టారు. అండ్ 2021 నవంబర్లో BYD వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని మన ఇండియాలోనైతే లాంచ్ చేసింది. అండ్ ఆ కార్ వచ్చేసరికి BYD E6. ఇదొక MPV అంటే మల్టీపర్పస్ వెహికల్. కమర్షియల్ పర్పస్ కి ఈ కార్ ని ఇప్పుడు చాలా కంపెనీస్ అయితే యూజ్ చేస్తున్నాయి. మొదట్లో దీన్ని B2B సెగ్మెంట్ కి సేల్ చేశారు. దాని తర్వాత ప్రైవేట్ కస్టమర్స్ కి కూడా ఈ కార్ ని సేల్ చేయడం అయితే మొదలెట్టారు. ఈ BYD E6 పైన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 2022 నవంబర్లో BYD వాళ్ళ సెకండ్ ఎలక్ట్రిక్ కార్ అయిన ఆటో 3ని మన ఇండియాలోనైతే లాంచ్ చేసింది. దీనిపై కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుండి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. ఈ కార్ సక్సెస్ అవ్వదు, రేట్ ఎక్కువ, చైనీస్ కంపెనీ ఎవరు కొంటారని చాలా మంది అనుకున్నారు. కానీ మనందరి అంచనాలను మించి ఈ కార్ యొక్క సేల్స్ అనేవి చాలా జరిగాయి. మన సెలబ్రిటీస్ అయిన రవితేజ గారు, అల్లరి నరేష్ గారు కూడా ఈ కార్స్ని అయితే కొనడం జరిగింది. సో మంచి వాల్యూ ఫర్ మనీ, మంచి ఫీచర్స్, మంచి రేంజ్ ఉండడంతో ఈ కార్కి మంచి ఆదరణ పొందింది. సో ఇదే ఊపుని కంటిన్యూ చేసుకుంటూ ఈ మార్చ్ 5వ తేదీన వాళ్ళ మూడో ఎలక్ట్రిక్ కార్ అయిన BYD సీల్ అనే మోడల్ని BYD అయితే మన ఇండియాలో లాంచ్ చేయనుంది. మొట్టమొదటిగా ఈ BYD సీల్ని వీళ్ళు 2023లో జరిగిన ఆటో ఎక్స్పోలోనే అయితే షోకేస్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి ఈ కార్ని అయితే చూశాను. ఈ కార్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. సో దీంతో పాటు ఇంకా చాలా ఎలక్ట్రిక్ కార్స్ని BYD అయితే ఆ ఆటో ఎక్స్పోలో షోకేస్ చేసింది. ఒక్కొక్కటిగా రానున్న సంవత్సరాల్లో BYD అన్ని ఎలక్ట్రిక్ కార్స్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తుంది. ఇక ఈ సీల్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో ఈ BYD సీల్ అనే ఎలక్ట్రిక్ కార్ ఆల్రెడీ సేల్ అవుతుంది. సో ఆ సేల్ అవుతున్న మోడల్ని వీళ్ళు మన ఇండియాలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైపోయారు. ఈ BYD సీల్ అనేది సెడాన్ సెగ్మెంట్లో వచ్చే ఒక ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. పర్సనల్గా నాకు సెడాన్స్ అంటే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి సెడాన్స్ అంటే ఇష్టం ఒకసారి కింద కామెంట్ చేయండి. మంచి స్పోర్టీ డ్రైవ్ ఫీల్ ఉంటుంది, కార్ చూడడానికి కొంచెం పెద్దగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సెడాన్ కార్స్ అనేవి. సో ఈ సెడాన్ సెగ్మెంట్లో మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. BMWలో i7 ఉన్నట్టుంది. దాని తర్వాత వచ్చేది ఈ BYD సీలే అన్నమాట. మంచి స్పెసిఫికేషన్స్తో, లగ్జరీ ఫీచర్స్తో, కొంచెం ప్రీమియం ప్రైస్ సెగ్మెంట్తోనే ఈ కార్ అయితే మన ఇండియాలోకి రానుంది. దీని ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్లో మనకి క్రిస్టల్ LED హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. రేర్లో మనకి ఫుల్ విడ్త్ LED టైల్ ల్యాంప్ అనేది ఉంటుంది. ఇంటీరియర్స్ విషయానికి వచ్చేస్తే మంచి ప్రీమియం సాఫ్ట్ టచ్ మెటీరియల్స్తో వీళ్ళు ఇంటీరియర్ అయితే డిజైన్ చేశారు. BYDలోని అన్ని కార్లలో ఉన్నట్టుగానే దీంట్లో కూడా 15.6 ఇంచెస్ రొటేటబుల్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లోనైతే అవైలబిలిటీకి రానుంది. బేస్ వేరియంట్లో 61.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 550 కిలోమీటర్ల రేంజ్ ని BYD వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ లో 82.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 700 కిలోమీటర్ల రేంజ్ ని BYD వాళ్ళైతే దీంట్లో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు మోడల్స్ లో మనకి 523 bhp ని ప్రొడ్యూస్ చేయగలిగే డ్యూయల్ మోటార్ సెటప్ అనేది ఉంటుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది కేవలం 3.8 సెకండ్లలోనే చేరుకుంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 150 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ 110 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ పరంగా ఈ BYD సీల్ అనే ఎలక్ట్రిక్ కార్ 5 స్టార్ యూరో NCAP రేటింగ్ అయితే పొందింది. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ ని BYD 65 లక్షల నుండి 70 లక్షల లోపు లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ కార్ కనుక ఇండియాలో లాంచ్ అయిపోతే ప్రస్తుతం మన మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న Kia EV6 అండ్ BMW i4 మోడల్స్ కి అయితే ఇది కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఇది లగ్జరీ సెగ్మెంట్ లో వచ్చే ఒక ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఈ కార్ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత దీనిపైన డెడికేటెడ్ రివ్యూ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ BYD నుండి నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి BYD
డాల్ఫిన్ అన్నమాట. సో ఈ మోడల్కి సంబంధించిన ట్రేడ్ మార్క్ కూడా BYD ఇండియాలో చేసేసింది. ఈ డాల్ఫిన్ కనుక మన ఇండియాలో లాంచ్ అయితే BYD ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ కార్స్లో వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్గా ఈ డాల్ఫిన్ మోడల్ అయితే మారిపోతుంది. సో ఇది రావడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దీని గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పటికైతే మార్చి 5వ తేదీన BYD సీల్ అనే ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలోకి అయితే లాంచ్ అవబోతుంది. సో వీడియోకి ఇంతే. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.